గూడూరు పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నెలవల్లి రెట్టపల్లి గ్రామం నుంచి 50 కుటుంబాలు వైసీపీ వారిని మన్నెం సూర్యనారాయణ ఆధ్వర్యంలో కండువా కప్పి టీడీపీలోకి ఆహ్వానించారు. నియోజకవర్గ అభ్యర్థి మాజీ శాసనసభ్యులు డాక్టర్ పాసం సునీల్ కుమార్ గారు మరియు నియోజకవర్గ పరిశీలకులు షేక్ కరీముల్లా గారు, విశ్వనాథ్, సాయి కుమార్, తంబయ్య, గిరిధర్ కోటేశ్వరరావు, గిరిప్రసాద్, సుప్రజ, సురేఖ, మమత, అంకమ్మ తదితరులను పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో పేటేటి వెంకటేశ్వర్లు, నెలటూరు చిరంజీవి, జాకీర్, శివ, నరసరాజు తదితరులు పాల్గొన్నారు. వచ్చినటువంటి పెద్దలకు, ముఖ్యంగా మాజీ శాసనసభ్యులు, మీ కాబోయే ఎమ్మెల్యే గారు మళ్ళీ రెండవసారి దేవుడు చల్లగా చూస్తే కాబోయే మంత్రి గారు కూడా. కాబట్టి ఇలాంటి మంచి వ్యక్తికి మీరందరూ కుటుంబ సభ్యులాగా సహకరించాలని, ఈయన విజయంలో ప్రతి ఒక్కరం భాగస్వాములు కావాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ, తెలుగుదేశం పార్టీ విజయం గూడూరులో చారిత్రాత్మక అవసరం, తెలుగుదేశం పార్టీ విజయం రాష్ట్రంలో చారిత్రాత్మక అవసరం. నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలి, పాసం సునీల్ కుమార్ అన్న గారు ఎమ్మెల్యే కావాలి, మంత్రి అని చెప్పి ఆకాంక్షిస్తూ ఇక మనము ఎన్నికల రణరంగంలో అందరం వెళ్దాం. అనేక మంది ఊర్లు జాయిన్ అవుతున్నారు, ఇంకా జాయిన్ కావాలి. రాష్ట్రంలో ఎవరికి రానంత పెద్ద మెజారిటీ పాసం సునీల్ కుమార్ అన్న గారికి వచ్చే విధంగా కోరుతూ అందిస్తున్నాను. జై తెలుగుదేశం, జై సునీల్ అన్న, జై తెలుగుదేశం. ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీలో చేయాల్సి వచ్చినటువంటి గట్టపల్లి గ్రామస్తులందరూ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నామా. మీ అందరూ కూడా రావడం చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఈరోజు గూడూరు నియోజకవర్గంలో ఎక్కడికి వెళ్ళినా మేము చేస్తాం పార్టీ అని చెప్పి వైఎస్ఆర్సీపీలో ఇంతకుముందు వైఎస్ఆర్సీపీలో అందరూ కూడా ఏదో జాయిన్ అయిపోతాం వరుసగా. ఎందువల్లంటే ఆయన చెప్పిన అబద్ధాలు ఈరోజు మనందరికీ అప్పు చేసి పెట్టాడు, మనల్ని కుదపెట్టేశాడు, మందులు కుదపెట్టేశాడు, సచివాలయం కుదపెట్టేశాడు. ఎంతో తెలుసమ్మా, గతంలో నిత్యావసర వస్తువులు ఎంత ఉన్నాయి, ఏమో అమెరికా పప్పు ఉప్పు ఎంత ఉన్నాయి, ఈరోజు ఎంత ఉన్నాయి, డీజిల్ పెట్రోల్ గతంలో ఎంత ఉంది, ఈరోజు ఎంత ఉంది. ఇప్పటికి 9 సార్లు పెంచాడమ్మా కరెంట్ ఛార్జీలు, 3 సార్లు పెంచాడమ్మా బస్ ఛార్జీలు. అట్లాగే ఇంతకుముందు మనకి మనిషి చనిపోతే అప్పటికప్పుడుకి బీమా మిత్రులు వచ్చి 5,000 ఇచ్చి చంద్రన బీమా 2 లక్షల రూపాయలు ఇచ్చేవాడు. ఇప్పుడు ఆ స్కీమ్ ఎత్తేసాడు. యాక్సిడెంట్ చనిపోతే 5 లక్షలు ఇచ్చేవాడు మనకి, ఇప్పుడు ఆ స్కీమ్ ఎత్తేసాడు. అట్లాగే ఎస్సీ ఎస్టీ కార్పొరేషన్స్ ఒక్క లోన్ లేదమ్మా, బీసీ కూడా ఈ ముగ్గురికి లోన్ అనేది కూడా ఎత్తేసాడు. లోన్ అనే మాటే లేదు. తర్వాత చిన్నది సంక్రాంతి కానుక పండగకి చంద్రబాబు గారు కూడా సంధించేవాడు, గుర్తుందేమో మీకు, దాంట్లో పండగ చేసుకుని వస్తున్న పెట్టేవాడు, అది కూడా ఎత్తేసాడు. అంటే ఓట్లు వేసింది మనమే, ఎస్సీ ఎస్టీ బీసీ మనం ఓట్లు వేసాం. కానీ మనందరూ కూడా ఈరోజు ఇబ్బంది పెట్టే పరిస్థితి చేస్తున్నారమ్మా. అలాగే ఈరోజు వీధిని పడి వాళ్ళ సొంత చెల్లెలు ఇద్దరు కూడా తిరుగుతున్నారు, చూశారు, టీవీలో చూస్తుంటారు, మీరు చూశారమ్మా, షర్మిలమ్మ తిరుగుతున్నారు కదా, అంటే అన్న ఏం చేశాడో చెప్తున్నారు. కాబట్టి ఈరోజు ఈ రాష్ట్రం ఈ విధంగా తల్లి. కాబట్టి రేపు చంద్రబాబు నాయుడు గారు అధికారంలో వచ్చే తల్లి, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మన మోడీ ముగ్గురు కలిసి పోటీ చేస్తున్నాం మనం. ఇక్కడ ఎమ్మెల్యేగా తల్లి నేను పోటీ చేస్తున్నామా, నా గుర్తు సైకిల్ గుర్తమ్మా. అలాగే ఎంపీగా వరప్రసాద్ గారు పోటీ చేస్తున్నామా, ఆయన గుర్తొచ్చి కమలం గుర్తు. అంటే మనం ఒకటి సైకిల్కి వేయాలా, ఒకటి కమలంకి వేయాలి. వెరీ గుడ్, శభాష్. అది ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి, కమలము సైకిల్ రెండు అనేది గుర్తుపెట్టుకోమని చెప్పి అందరూ కూడా తెలియజేస్తూ, రేపు బాబు గారు గెలిచే తల్లి మీ అందరూ కూడా సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్ ఫ్రీ అమ్మా. ఎన్ని? 3. తర్వాత బస్సులో మీరు ఎక్కడైనా ఫ్రీగా తిరగచ్చమ్మా. టికెట్ ఛార్జ్ చేయబడ్డ ఆర్టీసీ బస్సుల్లో మీ జిల్లాలో ఏమైనా తిరగచ్చు. తర్వాత తల్లి మీ ఇంట్లో 19 సంవత్సరాల నుంచి బాగిరినది 59 సంవత్సరాల వరకు ఎంతమంది ఆడబిడ్డలు ఉంటే వాళ్ళందరికీ కూడా నెలకి 1,500 రూపాయలు ఇస్తారమ్మా చంద్రబాబు నాయుడు గారు. ఎంతమంది ఉన్నాయి మీ ఇంట్లో, 4 ఉన్నాయి ఆ వయసు వాళ్ళు, 5 మంది ఉన్నాయి ఆ వయసు వాళ్ళు, అందరికీ తల 1,500 ఇస్తారమ్మా. తర్వాత 60 సంవత్సరాలకి మామూలు పెన్షన్ ఇస్తారు. పెన్షన్ ఎంత ఇస్తారు చెప్పండి సరే అమ్మా. అది కదా, మనం గెలిస్తే బాబు గారు గెలిస్తే 4,000 ఇస్తారమ్మా. ఎంత ఇస్తారు? 4,000. మేలు కదా. అసలు పెన్షన్ 200 నుంచి 2,000 చేసి చంద్రబాబు నాయుడు గారు. ఈయన నేను గెలవడం చేస్తానని చెప్పి మోసం చేసి 5 సంవత్సరాలు ఎట్టుకుని 250 చేసి ఇప్పుడు చేశాడు 3,000. రేపు మనం గెలిస్తే 4,000 రూపాయలు ఇస్తారమ్మా. అట్లాగే
60 సంవత్సరాల అందరూ కూడా అమ్మా ఈ 3 నెలలకు సంబంధించిన కళా వీలు కూడా ఇస్తారమ్మా. అంటే ఫస్ట్ నెలలో బాబు గారు ఇచ్చిన ఫస్ట్ నెలలో 7,000 రూపాయలు మీకు పెన్షన్ ఇస్తారమ్మా. ఆ మరుసటి నెల నుండి 4,000 ఇస్తారమ్మా. అట్లాగే తల్లి మన ఇంట్లో ఎవరైనా చదువుకొని ఖాళీగా ఉంటే, డిగ్రీ చదివి ఖాళీగా ఉంటే, పాలిటెక్నిక్ చేసిన వాళ్ళకి నెలకి 3,000 రూపాయలు వాళ్ళకి ఉద్యోగం వచ్చేందుకు ఇస్తారమ్మా. అట్లాగే 20 లక్షల ఉద్యోగాలు నిరుద్యోగులకు అందరూ కూడా 20 లక్షల ఉద్యోగాలు సెలెక్ట్ చేస్తారమ్మా. అట్లాగే ప్రతి ఇంటికి కూడా మంచినీటి కూడా, ఎందుకంటే మీకు నీళ్ళ ప్రాబ్లం విపరీతంగా ఉంది గట్టపల్లిలో నాకు తెలుసు. మీకు అక్కడ సపరేట్గా మీకు వాటర్ ప్లాంట్ పెట్టిస్తామమ్మా, లేదా పైప్ లైన్ ఇస్తాము, మంచినీళ్ళు ఇస్తాం, మామూలు నీళ్ళు కదమ్మా, మంచినీళ్ళు ఇస్తాం. అది కూడా సూపర్ సిస్టంలో బాగా ఉంది. అట్లాగే మీకు 1/2 ఎకరా ఉన్నా, ఎకరా ఉన్నా, 2 ఎకరాలున్నా, 3 ఎకరాలున్నా సంవత్సరానికి మీ అకౌంట్లో 20,000 రూపాయలు పడుతుందమ్మా. ఎంతమ్మా? రైతులు. కాబట్టి సూపర్ 6 అంతేమ్మా. ఇవి బాబు గారు సూపర్ 6 చెప్పారు. రేపు 2-3 రోజుల్లో పవన్ కళ్యాణ్ గారు, బాబు గారు, మోడీ గారు, అంటే పురంధేశ్వరి రామారావు గారు కూతురు అంతా కూర్చొని ఉమ్మడి మేనిఫెస్టో అంటే ఇంకా ఏ కార్యక్రమాలు ప్రస్తుతానికి ఎవరు చెప్పారు, ఇంకా పేదవాళ్ళకి ఏం చేయాలనేది కూడా బాబు గారు చెప్తారని చెప్పి నేను తెలియజేస్తున్నామ్మా. అట్లాగే ఇప్పుడు జగన్ గారు చెప్పినట్టు 45 సంవత్సరాలకి పెన్షన్ ఇస్తామని ఇచ్చాడా? ఇప్పుడు మనందరికి ఇస్తున్నాం. 19 సంవత్సరాల నుంచి 59 సంవత్సరాల లోపల ఎవరుంటే ప్రతి ఆడవాళ్ళకి పెన్షన్ ఇస్తున్నాం మనం రేపు. కాబట్టి ఆలోచించనమ్మా. మీరు గతంలో వైఎస్ఆర్సీపీని నమ్మి ఓట్లు వేశారు, అంటే మీరే కాదు ఈ రాష్ట్రం అంతా కూడా మోసపోయాం. కానీ మీకు తెలుసు వాళ్ళు ఏం చేయలేదని తెలుసు. చేశారమ్మా, చట్టమట్టిని వేశారు మీ ఊళ్ళో. నేనున్నప్పుడు రోడ్లు వేయించాను, ఎమ్మెల్యే ఉన్నప్పుడు నేను. కాబట్టి నేను ఇక్కడ స్థానికుడిని, ఇక్కడ ఉండేవాడిని, మీకు అందుబాటులో ఉండేవాడిని. మీకు అందుబాటులో ఉండేవాడు మీరు పిలిస్తే పలికేవాడికి మీరు ఓట్లు వేస్తే బాగుంటుందా, పరాయి ఓట్లు వేస్తే బాగుంటుందా ఆలోచించుకోండి. మీకు పరాయి పెట్టి కావాలా, మీ ఇంట్లో పెట్టి కావాలా, మీరు వస్తే పలకించేవాడు కావాలా, చదివించుకునేవాడు కావాలా? కాబట్టి దయచేసి మీరు ఆలోచించమ్మా. వాళ్ళు అయిపోయిందిరా, అయిపోయిన వాళ్ళ గిరి రండి రామా సుధీర్ సుధీర్ మా దీపాకండి ఓకే ఓకేనా?